హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దర్శిత వాళ్ళ స్కూల్లో అయితే సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ఉందండి. దీనికి ఎవ్రీ స్టూడెంట్ కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ని అయితే ఇచ్చారు. దర్శిత్కి అయితే మై క్లాస్ రూమ్ అనే ప్రాజెక్ట్ అయితే అలాట్ చేశారండి. దీనికోసం అయితే 2 థర్మాకోల్ షీట్స్, ఇంకా కలర్ పేపర్స్ బండిల్స్, కలర్ పేపర్స్ స్టిక్కర్స్ కూడా తీసుకున్నాము. కొన్ని అట్ట ముక్కలు కూడా తీసుకున్నామండి. కలర్ పేపర్ బండిల్ వచ్చేసరికి 170 రూపీస్ పడింది. ఇది ఇన్ ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతాయి ఇలాంటి వాటికని చెప్పేసి ఒక బండిల్ అయితే తెచ్చారనమాట. ఇంకా కలర్ పేపర్ స్టిక్కర్స్ అయితే ఒక్కొక్కటి ఈచ్ వన్ 10 రూపీస్ అయితే పడింది. కొన్ని అట్ట ముక్కలు కూడా తీసుకున్నాము. ఇది కార్డ్బోర్డ్కి ఇంకా బ్లాక్ బోర్డ్కి రెడీ చేయడానికి అయితే వీటిని అయితే తీసుకున్నాము. ఇంకా ఈ థర్మాకోల్ షీట్ అయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. థర్మాకోల్ షీట్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాం అనమాట. కొన్ని బెంచెస్కి, కొన్ని చైర్స్కి, ఒక టేబుల్కి అలా అయితే కట్ చేసుకుంటున్నాము. ఇంకా ఫ్లోర్కి అయితే ఒక స్క్వేర్ టైప్ అయితే కట్ చేస్తున్నాము. ఇవన్నీ కట్ చేసుకుని పక్కన ఉంటే మనం దీనికి ఏ కలర్ అయి వేయాలని చెప్పి ఆలోచించవచ్చు. ఆ కలర్ బట్టి ఆ కలర్ పేపర్స్ని మనం ఫెవికాల్ పెట్టి అంటిస్తే బాగుంటుంది. అందు గురించే ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకుందామని చెప్పేసి అయితే ఆలోచించాము. చూసారు కదా, ఇది టేబుల్స్, ఆ చిన్నవేమో టేబుల్స్ కింద సపోర్ట్కి ఇవన్నీ అయితే తయారు చేస్తున్నాము. ఇంకా పక్కన వాల్స్ ఉంటాయి కదండి, ఆ వాల్స్కి అయితే మేము రెక్టాంగిల్ షేప్లో అయితే కట్ చేసాము. ఈ వాల్కి అయితే మేము లైట్ క్రీమ్ కలర్ పేపర్ అయితే అంటిస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇది చూసారు కదా, టేబుల్స్, కిడ్స్ టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్కి అయితే లైట్ స్కై కలర్ అయితే వేస్తున్నామండి పేపర్స్. వీటిని అయితే గమ్ పెట్టి అంటించి పక్కనైతే పెట్టుకుంటున్నాము. పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ వీటిని సైడ్స్ కట్ చేసి దాన్ని అయితే ఫోల్డ్ చేస్తున్నాం అనమాట. ఇవి చూసారు కదా చిన్నవి, ఇవి అయితే టేబుల్స్ కింద సపోర్ట్కి పెట్టడానికి. చూసారు కదా, ఇవంతా అంటించాము. అంటించిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇవైతే ఇప్పుడే గమ్ము పెట్టి అంటించాం కాబట్టి ఇవైతే ఆడుతున్నాయి. ఒక పక్కన అయితే పెట్టామన్నమాట. ఇంకా తర్వాత ఇవి చిన్నగా కట్ చేస్తున్నాం కదా, ఇవి ఎందుకంటే చైర్స్ రెడీ చేస్తున్నామండి. ఈ చైర్స్ కింద బ్యాలెన్స్ చేయడానికి ఉంటుంది కదా, వాటి కోసం అయితే చాలా సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాము. ఇది చూసారు కదా, ఇదైతే కార్డ్బోర్డ్కి ఒకటి, ఇంకా బ్లాక్ బోర్డ్ తయారు చేస్తాం కదా, దానికోసం అయితే ఒకటైతే కట్ చేస్తున్నాం అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇవి చిన్నవి చెప్పాను కదా, ఇవి అయితే చైర్స్కి. చూసారు కదా, ఆల్రెడీ ఒక చైర్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత చిన్నగా క్యూట్గా ఎంత బాగుందో. దీనికైతే మనం పెయింటింగ్ వేస్తున్నాము, కలర్ పేపర్స్ కాకుండా పెయింటింగ్ అయితే వేస్తున్నాము. నేనైతే దీనికి ఎల్లో అండ్ పింక్ అయితే తీసుకున్నానండి. పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే అట్రాక్ట్ అవుతారు కదా, దానికోసం అయితే నేను పింక్ అండ్ ఎల్లో అయితే తీసుకొని వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఆల్రెడీ కొన్ని అయితే ప్రిపేర్ అయ్యాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్న చిన్న చైర్స్ అండి. ఇలా అయితే నేను కలర్ఫుల్గా అయితే చేశాను. దీనికైతే పెయింటింగే యూజ్ చేశాను, కలర్ పేపర్స్ కాకుండానా. ఇంకా దీని తర్వాత అయితే చూసారు కదా, బ్లాక్ కలర్లో గ్రీన్ ఉంది, అది కూడా బ్లాక్ బోర్డు. తర్వాత 3 డెస్క్లు, అది కూడా థర్మాకోల్ షీట్తోనే చేసాము. కింద ఒక చిన్న డయాస్లా కూడా చేసాము. దాని మీద ఒక మేడం టేబుల్, మేడం చైర్ కూడా పెట్టడానికి. ఆ పక్కన సెల్ఫ్లా పెట్టాం కదంటే, అక్కడ డస్టరు టేబుల్ పెట్టడానికి అయితే తయారు చేసాము. ఇదంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎండలో అయితే కొంచెం సేపు ఉంచాము. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఫెవికాల్ కదా, దట్టు థర్మాకోల్ పోతుందేమో అని చెప్పేసి ఎండలో అయితే స్ట్రాంగ్గా ఉండడానికి అయితే పెట్టాము. చూసారు కదా, ఆ కార్డ్బోర్డ్లో అయితే కొన్ని షేప్స్ అయితే పెట్టామండి. దాని తర్వాత అయితే స్కూల్కి అయితే వచ్చాము. సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ అయిన రోజు చూసారు కదా, దర్శిత్ ప్రాజెక్ట్. ఇంకా చాలామంది పిల్లలు చాలా బాగా చేయించుకొని వచ్చారనమాట. వాళ్ళ పేరెంట్స్ చాలా మనం పిల్లలకి ఇలాంటివి ఎంకరేజ్ చేస్తేనే చిన్నప్పటి నుంచి వాళ్ళకి కూడా ఇండివిజువల్గా ఏం చేయాలి, వాళ్ళ ఇండివిజువల్గా ఆలోచించే శక్తి కూడా వస్తుంది అనమాట, థింకింగ్ కూడా వస్తుంది. కొంతమందికి షేప్స్ ఇచ్చారు, కొంతమందికి బర్డ్స్, ఇంకా వింటర్ సీజను, ఇలాగ ప్లే గ్రౌండ్ ఇలాగ ఇచ్చారనమాట. అందరూ కూడా చాలా బాగా క్యూట్గా అయితే చేసుకొని వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్, థ్యాంక్ యూ.